ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శివపురాణంలో ఈరోజు నందికేశ్వర తీర్థం గురించి తెలుసుకుందాం. గురువర్య, నందికేశ్వర తీర్థం ఎక్కడ ఉన్నది? అక్కడ స్నానం చేస్తే వచ్చే ఫలమేంటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించడం మొదలుపెట్టాడు కృష్ణశర్మ. రేవా నదీ తీరంలో కర్ణకి అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడుండేవాడు. అతని భార్య సుగుణమతి, అతని కుమారుడు కర్మసిద్ధుడు. జ్ఞానసిద్ధుడు వృద్ధుడైన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీ నగరానికి వెళ్ళి తనువు చాలించాడు. కొడుకు కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సుగుణమతికి కూడా వయసు పైబడింది, వృద్ధాప్యం వచ్చింది. ఒకరోజు కుమారుడిని కోడలిని పిలిచి, నాయనా, ఇంతకాలము నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు. కనీసం కాశీనగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణానంతరము అస్థికలు గంగలో కలుపుతానని మాటిస్తే నేను నిశ్చింతగా కన్నుమూస్తాను అన్నది. కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు. సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరంలో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు మూట కట్టుకుని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు. అతడలా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటలైంది. గ్రామాంతరము వెళ్ళిన గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఒక ఆవు ఉన్నది. దొడ్డిలో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పితకటానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలని ఉత్సాహంలో దూడ ఎగురుతూ యజమాని కాలు త్రొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను 4 బాదాడు. తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయం కొట్టుకుపోయింది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా ఉంది. దూడంటుంది, అమ్మా, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటుని యజమాని కాలు తొక్కానని పొరపాటుని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించి ప్రయోజనం ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్న పాపం అనుభవించాలి కదా అన్నది. దానికి ఆవు, బిడ్డ, జీవులన్నీ కర్మకు అధీనములే. కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగటము లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానం. మాయామోహితుణ్ణి అజ్ఞానం ఆవరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడకు పుత్రశోకం కలిగించాలనుకుంటున్నాను. అప్పటికి గాని నా కసి తీరదు అంటుంది ఆవు. అందుకు దూడ, అమ్మా, పొరపడుతున్నావు. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో పశువుగా పుట్టాము. మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం ఎందుకు చేస్తావు అన్నది. ఆ మాట కావు, బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించినవాడు సాక్షాత్తు భగవంతుడవుతాడు. బ్రాహ్మణ బాలుని చంపితే బ్రహ్మహత్యా పాతకం అని కదా నీ భయం? పర్వాలేదు. బ్రహ్మహత్యా పాతకం ఒక్కటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వల్ల నా శరీరం అంతా నల్లగా మారిపోతుంది. తర్వాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. మళ్ళీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది అంది. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ విన్నాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యా పాతకం ఎలా తెలికిపోతుంది తెలుసుకోవాలి అనుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకటానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుని కాళ్లతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తుండగానే దాని శరీరం నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి హాహాకారాలు చేస్తున్నారు. ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నదీ తీరంలోని నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరం తెల్లగా మెరిసిపోతుంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడికి ఎదురుగా వచ్చి, ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతం చెప్పాడు కర్మసిద్ధుడు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు. నేను గంగామాతను. నీ తల్లి పుణ్యాలోకాలకు వెళుతుంది అన్నది. గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యం, తల్లి దివ్య శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది.
ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థమని పేరెందుకు వచ్చింది అంటే, పూర్వకాలంలో ఋషిక అనే బ్రాహ్మణ కన్య చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తోంది. ఆ సమయంలో మూఢుడు అనే రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు. ఇవి భరించలేక ఆమె శంకరా పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించటానికి ముందుగా నందీశ్వరుడు, తరువాత శంకరుడు, తరువాత గంగా వచ్చారు. గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలో కోరుకో అన్నది. దానికి ఆమె, ఓ గంగా భవానీ, సంవత్సరంలో ఒక రోజున నేను స్నానమాడిన నదీ తీర్థంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది. అంతేకాదు, విప్రకాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినవాడు నందికేశ్వరుడు కాబట్టి దానికి నందికేశ్వర తీర్థం అనే పేరు వచ్చింది అంటూ వివరించాడు రత్నాకరుడు. ఓం నమః శివాయ. రేపటి రోజున నందీశ్వరుని గురించి తెలుసుకుందాం.